అందరికి ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ద్రవ్యోల్బణం అనే ఈ చాప్టర్ని మనము 99% కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే మరికొన్ని మిస్లేనియస్ అంశాలు, ఇతర అంశాలు, హౌసింగ్ ప్రైస్ అండ్ ఇండెక్స్ అంటే ఏంటి, ఐఐబి ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ అంటే ఏంటి, బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇలా కొన్ని మిస్లేనియస్ అంశాలు ఉన్నాయి. ఒక 6-7-8 ఉన్నాయి. అవి అదేవిధంగా ట్రెండ్స్, అంటే ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ ఇండియాలో ఏ విధంగా ఉంది, ఈ రెండు చెప్పుకుంటే మనకు ఇన్ఫ్లేషన్ చాప్టర్ అనేది 100% కంప్లీట్ కావడానికి మనము చేరువవుతాం. అయితే ముఖ్యమైన అంశం ఏమనగా, నేను మీకు ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ పెయిడ్ కోర్స్ అందిస్తానని మీకు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే నేను ఆ అంశాన్ని మీకు అనౌన్స్ చేశానో అప్పటి నుంచి చాలామంది అభ్యర్థులు ఆసక్తి చూపుతూ వాటి వివరాల్ని వీలైనంత త్వరగా మాకు అందించండి సార్, అదేవిధంగా కోర్సును కూడా వీలైనంత త్వరగా స్టార్ట్ చేయమని చెప్పి అడుగుతున్నారు. అయితే ఆ వివరాలు, అంటే ఆ కోర్స్ ఏంటి, ఆ కోర్సు ప్రైస్ ఏంటి, దాని డ్యూరేషన్ ఏంటి, ఏ రకంగా ఉంటుంది కోర్స్ అనే దాని గురించి మనం ఈ వీడియోలోనే మనం చివరిలో మాట్లాడుకుందాం. ముందు క్లాస్ చెప్పుకొని చివరిలో ఆ అంశం గురించి మాట్లాడదాం. రైట్, జాగ్రత్తగా వినాలి. ఖచ్చితంగా ఆ కోర్స్ గురించి మీరు జాగ్రత్తగా వినాలి చివరి వరకు. రైట్, మొదట హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్. హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్, హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్. ఇక్కడ ఏం కనపడుతుంది? హౌసింగ్ అంటే హౌస్ అంటే ఇల్లు. ఇది టోటల్గా దేనికి సంబంధించిందంటే, ఇళ్ళ స్థలాలు ఉంటాయి కదా, ఇల్లు కట్టడానికి స్థలాలు ఉంటాయి కదా, పట్టణాల్లో గ్రామాల్లో ఎక్కడైనా కానీ, ముఖ్యంగా గమనిస్తే పట్టణాల్లో ఆ ఇళ్ల స్థలాలు ధరలు రోజు రోజుకు మారుతుంటాయి కదా, రోజు రోజుకు మారుతుంటాయి, ఏరియా బట్టి మారుతుంటాయి. ఆ మారేదాన్ని ఈ హౌస్ ప్రైస్ ఇండెక్స్ గణిస్తుంది. మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, ఒక భౌగోళిక సరిహద్దులలో అంటే అది ఏదైనా కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒంగోలులో, ఒక విజయవాడలో, ఒక విశాఖపట్నంలో, ఒక విజయనగరంలో, ఒక శ్రీకాకుళంలో, ఒక అనంతపురంలో, ఒక కడపలో, ఎక్కడైనా కావచ్చు. ఒక భౌగోళిక సరిహద్దులలో నివసిస్తున్నటువంటి ఇళ్ల స్థలాల్లో, అంటే ఇళ్ల స్థలాల ధరల్లో వచ్చే మార్పును గణించేదే ఈ యొక్క హౌస్ ప్రైస్ ఇండెక్స్. జాగ్రత్తగా వినాలి. ఒక భౌగోళిక సరిహద్దులలో నివసిస్తున్న ఇళ్ల స్థలాల ధరలలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో చెప్పేదే హౌస్ ప్రైస్ ఇండెక్స్. దీన్ని ఎవరు గణిస్తారు? దీన్ని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ గణిస్తుంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ గణిస్తుంది. వీరు మొట్టమొదటిసారి 2007లో గణించారు. రైట్, సరే ఇప్పుడు చూద్దాం, బుక్లో చూద్దాం. ఒక భౌగోళిక సరిహద్దు పరిధిలో నివాస ఆస్తుల ధరలు చలనం యొక్క గణనను గృహ నిర్మాణ ధరల సూచి తెలియజేస్తుంది. ఇప్పుడు చెప్పింది. నివాస ఇండ్ల ధరల్లో మార్పును ఇది తెలుపుతుంది. భారతదేశ మొదటి రెసిడెక్స్ను, అంటే దీన్ని రెసిడెన్షియల్ ప్రైస్ ఇండెక్స్ని రెసిడెక్స్ అంటారు షార్ట్కట్లో. రెసిడెక్స్ను 2007లో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ప్రారంభించింది. తాజా సమాచారాన్ని సంగ్రహించుట, ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని ఖచ్చితంగా ప్రతిబింబించుటకు ఆధార సంవత్సరాన్ని 2012-13కు మార్చడం జరిగింది. రైట్, అంటే హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ యొక్క బేస్ ఇయర్ ఏంది? 2012-13. ఇక్కడ చూస్తే జాతీయ హౌసింగ్ బ్యాంక్ 2011-12 ఆధార సంవత్సరంగా త్రైమాసిక ప్రాతిపదికన, అంటే 3 నెలలకు ఒకసారి తన యొక్క నివేదికని ఇవ్వడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎన్ని నగరాల్లో తన యొక్క నివేదిక, అంటే ఎన్ని నగరాల్లో దీని పరిశోధన ఉంటుందంటే 50 నగరాలకు సంబంధించిన ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ రెసిడెక్స్ను ప్రచురిస్తుంది. ఈ 50 నగరాల్లో 18 రాష్ట్రాలు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు, రాజధానులు, 37 స్మార్ట్ సిటీలు, అంటే మొత్తం 100 స్మార్ట్ సిటీలు చేయాలని చెప్పి టార్గెట్ ఉంది. వాటిలో 37 స్మార్ట్ సిటీలు కూడా ఉన్నవి. ఇది దేశం మొత్తాన్ని గణించలేదు, కొన్నిటిని సెలెక్టెడ్గా
2016 డిసెంబర్లో ముగిసిన త్రైమాసికం నుండి అఖిల భారత స్థాయిలో హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ని క్షీణిస్తున్నది. బ్యాంకులు అందించిన సమాచారం ఆధారంగా గణిస్తారు. రైట్, ఇక్కడ గమనించాలి. ఇక్కడ హౌసింగ్, ఇక్కడ హెచ్పిఐ హౌస్ ప్రైస్ ఇండెక్స్ ఏందో మీకు చెప్పాను. ఒక భౌగోళిక సరిహద్దులో నివసిస్తున్న ఇళ్ల స్థలాల్లో వచ్చే మార్పులు, వాటి ధరల్లో వచ్చే మార్పులు చెప్పేది హెచ్పిఐ అని చెప్పాను. దీన్ని ఎవరు గణిస్తారు? నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఇది ఫస్ట్ 2007లో గణించింది. దీని ఆధార సంవత్సరం బేస్ ఇయర్ ఇప్పుడు 2011, 12, 13. దీని బేస్ ఇయర్ 2012, 13. దేశవ్యాప్తంగా 50 నగరాలు దీన్ని గణిస్తారు. ఇక్కడ అయితే ఏటి ఆధారంగా అంటే ఇప్పుడు ఇక్కడ ధరలు అంటే ఈ స్థలాల ధరలు పెరుగుతున్నాయంట. అయితే ఈ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ దేని ఆధారంగా ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అంటే దేని ప్రాతిపదిక నిర్ణయిస్తుంది అంటే బ్యాంకులు ఇచ్చే అంటే బ్యాంక్స్ ఇచ్చే సమాచారము ఆధారంగా. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అంటే ఏంటి? అసలు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అంటే ఏంటి? ఎన్హెచ్బి ఇప్పుడు మనకు ఇంటి రుణం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ లోన్ మనకు కావాలి. మనకేం కావాలి? హౌసింగ్ లోన్ కావాలి. హౌసింగ్ లోన్ కావాలన్నప్పుడు మనం సంబంధిత ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్తాం. ఈ బ్యాంకులో మన హౌసింగ్ లోన్ కావాలని చెప్పి మనం ఏం చేస్తాం? అక్కడ మనము దరఖాస్తు చేసుకుంటాం. అయితే ఈ విధంగా ఇచ్చినటువంటి ఈ బ్యాంక్ ఏం చేస్తుందంటే హౌసింగ్ లోన్ బ్యాంకు తన డబ్బులు ఇవ్వదు. ఈ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఉంటుంది కదా, దాని నుంచి తెచ్చి అంటే మీడియేటర్గా బ్యాంక్ నుండి మనకు వస్తాయి. అంటే గృహ రుణాలు ఇచ్చే దానిలో అపెక్స్ బాడీ అంటే శిఖరాగ్ర సంస్థ ఈ నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఇప్పుడు మనకు హౌసింగ్ లోన్ కావాలంటే మన హౌస్కి సంబంధించినటువంటి మన ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ఏదైనా పత్రాలు బ్యాంకు ఇవ్వాలి. ఆ బ్యాంకు దాన్ని డిస్కౌంట్ చేస్తుంది. డిస్కౌంట్ చేయడం అంటే దానికి ఒక విలువను కట్టుతుంది. ఆ విలువ కట్టి అది ఎంత విలువైందో అని చెప్పి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ పంపిస్తుంది. ఈ రకంగా వచ్చినటువంటి ఈ యొక్క రిపోర్ట్ ఆధారంగా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేది ఈ రకంగా ఒక్కొక్క ఊరిలో ఈ యొక్క స్థలాల ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి అనేది ఆ యొక్క బ్యాంక్ అనేది అనలైజ్ చేసుకుని ఈ రకంగా తన యొక్క రెసిడెక్స్ని ప్రచురిస్తుంది. రైట్, అయితే ముంబై లాంటి ప్రాంతాల్లో ఆర్బీఐ ప్రచురిస్తుంది. ఇప్పుడు ఆర్బీఐ 2007లో ముంబై నగరానికి 2002, 2003 ఆధార సంవత్సరంగా త్రైమాసిక గృహధర సూచన సంకలనం చేసాను. అంటే 2007లో ఆర్బీఐ కేవలం ముంబై నగరం మనకు తెలుసు పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రము, అదేవిధంగా జనసాంద్రత ఎక్కువ కలిగినట్టు రాష్ట్రము, అదేవిధంగా ఒక గొప్ప నగరం అని కూడా మనం చెప్పవచ్చు. అలాంటి గొప్ప నగరంలో మనకు ఇప్పుడు అక్కడ కూడా రెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి ఆ ముంబైలో. కాబట్టి అంత పెద్ద నగరం కాబట్టి అంత విలువైన నగరం కాబట్టి ఆ నగరానికి ఆర్బీఐ గణిస్తుంది. 2007లో ముంబై నగరానికి సంబంధించినటువంటి ఆ స్థలాల ధరలకు చేసినప్పుడు దాని బేసి 2002, 2003కి తీసుకుంది. ఇక్కడ సంకలనం చేసాను. ఇక్కడ చూస్తే తర్వాత 9 అంటే ఫస్ట్ ఆర్బీఐ ఈ సంబంధించి అంటే హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ గణించేటప్పుడు కేవలం ముంబై తీసుకుంది. ఫస్ట్ ముంబై నగరం ఒకటే, తర్వాత 9 నగరాలు విస్తరించింది. ప్రజెంట్ ఈ ఆర్బీఐ బేస్ ఇయర్ కూడా 2010-11 మార్చడం జరిగింది. అయితే ఆర్బీఐ దేని ఆధారంగా వస్తు ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయని గణిస్తుంది? ఇందాక నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఏం చెప్పాను? నేషనల్ హౌసింగ్ బ్యాంకులు ఇచ్చే వివరాలు ఆధారంగా స్థలాల ధరలు ఏ విధంగా మారుతున్నాయని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ రెసిడెక్స్ ప్రచురిస్తుందని మీకు చెప్పడం జరిగింది. అయితే ఆర్బీఐకి ఎవరు సమాచారం ఇస్తారంటే రిజిస్టర్ సంస్థలు సమాచారం ఇస్తాయి. చూద్దాం దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది. ఇక్కడ ఆర్బీఐ ఇక్కడ మనం ఉన్నాం. అంటే మనం ఒక మ్యాన్ ఉన్నాడు. ఈయన వెళ్ళి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎవరి దగ్గరైనా కానీ భూమి స్థలం కొనడమో లేకపోతే ఇల్లు కొనడమో ఏదో ఒకటి చేస్తాడు. రైట్, కొనడమో తీసుకోవడమో ఏదో ఒకటి చేస్తాడు. తీసుకున్నప్పుడు దాన్ని ఎక్కడ రిజిస్టర్ చేసుకుంటారో తన పేరు మీద రిజిస్టర్ ఆఫీసులో చేసుకుంటాడు. రిజిస్టర్ ఆఫీస్ ఏం చేస్తుందంటే అంటే ఆ రోజు వరకు అంటే పొలాలు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఏదైనా కానీ రిజిస్టర్ చేసుకున్నటువంటి ఈ అంశాలు ఉంటాయి కదా, వీటన్నిటిని ఆ యొక్క పత్రాలని
ఆర్బీఐకి పంపిస్తుంది. ఆర్బీఐతో పాటు ఐటీకి కూడా పంపిస్తుంది. ఐటీ అంటే ఏంది? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కూడా పంపిస్తుంది. అంటే ఈ రిజిస్టర్ ఆఫీస్ అనేది తనకు వచ్చిన అంటే ఆ రోజులో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్, అంటే ఎవరు భూములు కొన్నారు, ఎవరు స్థలాలు కొన్నారు, ఎవరు అమ్మారు, అలాంటివి ట్రాన్సాక్షన్స్ ఆ నివేదికని అంటే ఆర్బీఐకి పంపిస్తుంది, ఒక పక్క ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు పంపిస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ₹1,00,00,000 దొరికాయి. నేను దారిని వెళ్తుంటే పక్కన ఒక సూట్ కేసు పడి ఉంది, ₹1,00,00,000 దొరికాయి. నేనేం చేశాను? ₹1,00,00,000తో మా ఊర్లో ఒక 10 ఇల్లులు కొనేశాను. 10 ఇల్లు కొనేశాను అంటే 10 ఇల్లులు కొనేశాను అంటే ఒక ₹1,00,00,000 వర్త్ కలిగినటువంటి 10 ఇల్లులను కొని నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకున్నా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర రిజిస్టర్ చేసుకున్న ఒక ₹1,00,00,000 విలువ కలిగినటువంటి ఇళ్ళని రిజిస్టర్ చేసుకున్నాడని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుందంటే నా పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తుంది, నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వస్తుంది. అన్ని డీటెయిల్స్ చూసి అసలు నా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎంత, అంటే అసలు నాకు ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నాను అంటే నా బ్యాంక్ స్టేట్మెంట్ అంతా చూస్తారు, నా పాన్ కార్డ్ ట్రాన్సాక్షన్ చూస్తారు. అక్కడ చూస్తే అంతకేం కనపడవు, కోట్లలో ఏం కనపడవు, లక్షలు కూడా కనపడవు, వేలల్లోనే ఉంటాయి. అంటే ఇటు నిన్నటిదాకా వేలలో ఉండి ఇటు ఇప్పుడు దాకా ₹1,00,00,000 అంటే కోటి విలువ కలిగినటువంటి ఇళ్ళని ఏ విధంగా ఉన్నాడు, అంటే ఏదైనా అవినీతి చేశాడు, ఎక్కడ దొంగతనం చేశాడని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ నెక్స్ట్ రోజు నా ఇంటికి కూడా నేను తలుపు తీయగానే నా ఇంటి ఎదురు ప్రత్యక్షం అవుతారు, తీసుకెళ్ళి నాకు భజన చేస్తారు. అది పక్కన పెడితే ఇది అంటే దీనికోసమే ఇప్పుడు అంటే రాజకీయ నాయకులు కానీ, పెద్ద పెద్ద భూస్వాములు కానీ, పెద్ద పెద్ద ధనవంతులు కానీ ఎవరు కూడా వాళ్ళ పేర్ల మీద పొలాలని అంటే ఇళ్ళని కొనరు, బినామీ పేరు మీద కొంటారు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి, ఇది మీరు గమనించుకోవాలి. రైట్, ఇది ఈ రకంగా ఇన్కమ్ ట్యాక్స్ ఈ రూపం అయితే. నెక్స్ట్ ఇది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా అంటే ఎందుకో పడి ఉంటుంది అని పంపిస్తుంది. ఆర్బీఐ ఆ యొక్క డీటెయిల్స్ని ఈ రకంగా వాడుకుంటుంది. రైట్, ఇది నేషనల్ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ యొక్క విషయం. రైట్, నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మీరు నడుచుకుంటూ వెళ్తుంటే మీకు ఒక 50 లక్షలు దొరికాయి. సర్లే, అందులో 5 దొరకవు, కానీ మీ దగ్గర 50 లక్షలు ఉన్నాయి. మీ దగ్గర 50 లక్షలు ఉన్నప్పుడు మీకు నేను 4 ఆప్షన్స్ ఇస్తున్నా. మీరు దాన్ని ఏం చేస్తారు? ఆ 50 లక్షలు ఏం చేస్తారంటే, మొదటిది బ్యాంక్స్లో డిపాజిట్ చేయడం, ఫస్ట్ ఆప్షన్. రెండవది ఏం చేస్తారు? సెక్యూరిటీ బాండ్లు కొనడం, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్లు కొనడం. మూడవది గోల్డ్, బంగారం కొనడం. నాలుగవది ఏదైనా ల్యాండో లేకపోతే హౌసో ఇవి కొనడం. అంటే మీ దగ్గర 50 లక్షలు ఉన్నాయి, మీరు బ్యాంకులో డిపాజిట్ చేస్తారా, లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీలు కొంటారా, లేకపోతే బంగారం కొంటారా, లేకపోతే ల్యాండో హౌసో కొంటారా? చెప్పాలి. రైట్, నేను అనుకునే దాన్ని బట్టి అంటే లేడీస్ అయితే బంగారం దగ్గరికి వస్తారు, జెంట్స్ అయితే ల్యాండ్ ఆర్ హౌస్, ఈ రెండిట్లో ఏదో ఒకటి. అంటే ఉమెన్ అయితే బంగారం అనుకుంటారు, జెంట్స్ అయితే ఇది అనుకుంటారు. నేను అనుకోవడం ఇది. ఎవరైనా కానీ కాస్త బ్యాంకింగ్ వ్యవస్థ మీద పరిజ్ఞానం ఉన్నటువంటి ఎవరైనా కానీ బ్యాంకులో డిపాజిట్ చేయరు. అదేవిధంగా ప్రభుత్వ సెక్యూరిటీలు కూడా కొనరు. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకులో మీరు 50 లక్షలు వేసారు, 50 లక్షల మీద మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసారు, ఒక 10 సంవత్సరాలకి వేసారు. 50 లక్షలకి మీరు ఏం చేశారు? ఫిక్స్డ్ డిపాజిట్ వేసారు. మీకు ఒక 10% అనేది మీకు వడ్డీ వస్తుంది అనుకుందాం. మీరు 50 లక్షలు బ్యాంకులో వేశారు, మీకు 10% వడ్డీ 10 ఇయర్స్కి వేశారు. అయితే ప్రతి సంవత్సరము కూడా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణము కాస్త అయినా కూడా పెరుగుకుంటూ వస్తుంది. ఆ రకంగా చూస్తున్నప్పుడు మీరు 10 సంవత్సరాల తర్వాత ఆ 50 లక్షల విలువ, అదేవిధంగా మీకు వచ్చినటువంటి యొక్క వడ్డీ యొక్క విలువ, అంటే డబ్బు విలువ రోజు రోజుకి పడిపోతుంటుంది. వాస్తవంగా మాట్లాడాలంటే మీరే గమనించండి. మేము
డిగ్రీ ఇంటర్ చదివే టైంలో రూపాయికి 4 చాక్లెట్లు వచ్చాయి. ఇప్పుడు రూపాయికి ఒక చాక్లెటే వస్తుంది. అంటే అదంతా ఇన్ఫ్లేషన్. అంటే రోజు రోజుకి వస్తువు విలువ పడిపోతుంటుంది. రైట్? ఈ రకంగా నువ్వు బ్యాంకులో 50 లక్షలు దాచుకున్నావు అనుకో, ఆ 50,000 అట్టే ఉంటుంది. ఆ 10% వడ్డీ వచ్చినా కానీ నీకు నో యూజ్. రైట్? అంటే నీ 10% వడ్డీ ఆ ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేదు. అది నువ్వు గమనించాలి. సెక్యూరిటీలు కూడా అంతే సేమ్. అంటే సెక్యూరిటీ మీద కూడా స్థిరంగా వడ్డీ వస్తుంటుంది. ఈ రెండు కూడా ఎవరు కూడా కోరుకోరు. ఈ బంగారం కొంటే బంగారం ధర రోజు రోజు పెరుగుతుందని ఆశ, లేకపోతే ఉమెన్ అయితే తన పెళ్ళి అయినప్పుడు, తనకు బిడ్డలు పుట్టినప్పుడు తన యొక్క డాటర్స్కి, అమ్మాయిలకి ఇవ్వడానికి ఉంచుకుంటారు. ఏదైనా కానీ అంటే ఈ బంగారం ధర రోజు రోజు పెరుగుతుందని మనకు తెలుసు. అదేవిధంగా ల్యాండ్ హౌస్కి అంటే విపరీతమైన డిమాండ్. నేను ఈ సందర్భంగా మీకు నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే, మీరు గమనిస్తే మన భూమి ఎంత పెద్దది, ఆ భూమిలో ఎంత పెద్దదైనా కానీ ఒక వంతు మాత్రమే ఏముంది అంటే నివాస యోగ్యంగా అంటే భూమి ఉంది. మిగతా అంతా నీరే. మొత్తం భూభాగమే. అంటే 1% మాత్రమే భూభాగం ఉంది. మిగతా 3% ఏముంది అంటే మొత్తం 4 వేసుకుంటే అంటే ఆ 1%లో కూడా నదులు, ఎడారులు, కొండలు, గుట్టలు అన్నీ ఉంటాయి. ఇంకెంత మనం బతకడానికి ఉండేది. కాబట్టి దాదాపు 140 కోట్ల వరకు ఉన్నటువంటి భారతదేశంలో ఇంకా జనాభా పెరిగే ఉద్దేశంలో మన దేశము ఈ జనాభాకి సరిపోదు. అంటే వచ్చే రోజుల్లో స్థలాలకి, హౌస్లకి ఎంత డిమాండ్ ఉంటుందంటే అంత ఉంటుంది. కాబట్టి మీరైనా ఏదైనా మీకు డబ్బులు ఉంటే ఏదైనా చిన్న స్థలమో, అది మారుమూల గ్రామంలో అయినా సరే తక్కువ వస్తే కొనేయండి. సరే, వేరే విషయం అదంతా. ఒక గోల్డ్లో కానీ ల్యాండ్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు మీ దగ్గర డబ్బులు ఉంటే. అంటే ఎవరు కూడా బ్యాంకుల్లో కానీ అంటే ప్రభుత్వ సెక్యూరిటీలు కానీ కొనరు. రైట్? ఎందుకు? ఇన్ఫ్లేషన్ వల్ల ద్రవ్యం విలువ పడిపోతుందనే ఒక ఉద్దేశంతో. కాబట్టి ఈ ఆర్బీఐ ఏం చేస్తుందంటే కొన్ని బాండ్లను జారీ చేస్తుంది. వాటిని ఐఐబీలు అంటారు. రైట్? ఐఐబి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరేం చేశారు? ఒక 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు డిపాజిట్ చేశారు. 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసినప్పుడు మీకు వడ్డీ 6% వస్తుంది. 6% అంటే ఎంత? ₹10 అని అర్థం. 12% అంటే రూపాయి అని అర్థం. అర్థమవుతుందా? రైట్? మీకు 6% వడ్డీ వస్తుంది బ్యాంకు నుంచి. 6% అంటే లక్షల్లో 6% ఎంత? 6,000. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇయర్స్కి డిపాజిట్ చేశారు అనుకుందాం. టైం డిపాజిట్ చేశారు అనుకుందాం. అంటే 1,00,000 రూపాయలు డిపాజిట్ చేశారు. మీకు 6% వడ్డీ, 6,000 వస్తుంది. మొత్తం మీకు ఎంత వస్తుంది? 6,60,000. కానీ ఈ 2 సంవత్సరాలలో ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 8% పెరిగింది. 8% ఎంత? 8,000. అంటే నీకు వచ్చిన వడ్డీ ఎంత? 6,000. ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది? 8,000. అంటే నువ్వు ఎంత నష్టపోయావు? 2,000 నష్టపోయావు లేదా? ఇన్ఫ్లేషన్ వల్ల నువ్వు 2,000 నష్టపోయావు. నీ డబ్బు ధర తగ్గి. అర్థమవుతుందా లేదా? ఈ ఐఐబి ఏం చేస్తుందంటే, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్ ఏం చేస్తుందంటే, ఈ ఆర్బీఐ ఈ బాండ్లను మీరు కొన్నట్లయితే మీకు వడ్డీతో సహా ఎంతైతే ద్రవ్యోల్బణం పెరిగిందో దాన్ని కూడా అడ్జస్ట్ చేసి ఇస్తామంటుంది. అంటే ఈ 2,000 కూడా కలిపి నీకు 8,000 ఇస్తామంటుంది ఆర్బీఐ. అది ఐఐబీల యొక్క ముఖ్య ఉద్దేశం. కూడా గమనించాలి, ఆర్థిక వ్యవస్థ వృద్ధి జరగాలి. వృద్ధి జరగాలంటే ఏం జరగాలి?
అంటే ఆర్థిక వ్యవస్థ వృద్ధి జరగాలంటే ఏం జరగాలి? పెట్టుబడులు ఎక్కువ పెట్టాలి. పెట్టుబడులు ఎక్కువ పెడితే ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది. ఉత్పత్తి ఎక్కువ జరిగితే జనాభా అంటే ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. ఉపాధి జరిగితే వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి. ఆదాయాలు పెరిగితే వారి యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరిగి వారి యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. అంతేనా కాదా? అంటే ఈ ఆర్థిక వృద్ధిలో లింక్డ్గా ఉన్న అంశాలు చెప్పాను. ఇప్పుడు ఇక్కడ గమనించాలి, పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులు పెట్టాలి అంటే పెట్టుబడిదారుకి బ్యాంకులు రుణాలు ఇవ్వాలా లేదా? రుణాలు ఇవ్వాలి. బ్యాంకులు రుణాలు ఇవ్వాలంటే బ్యాంకుల దగ్గర డిపాజిట్లు రావాలా లేదా? రావాలి. నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేయకుండా ప్రభుత్వ సెక్యూరిటీలో కొనకుండా నువ్వు బంగారము ల్యాండ్ హౌస్ మీద పెట్టుకుంటే ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా వృద్ధి చెందుతుంది? అంటే నీ భయం ఓకే, నీ భయం వరకు ఓకే. నీ భయం ఏంది? ఇన్ఫ్లేషన్ వస్తే నా డబ్బు విలువ పడిపోతుంది, అంటే నాకు వడ్డీ వచ్చినా అసలు వచ్చినా కానీ తర్వాత నష్టపోతానని చెప్పి నువ్వేమో ల్యాండ్ హౌస్ ఇంకోటి ఏదో కొనేస్తున్నావు. కానీ ఆర్థిక వృద్ధికి ఇది అడ్డం పడుతుంది. కాబట్టి ఆర్బీఐ ఏం చేస్తుందంటే అంటే బ్యాంకుల్లో ప్రభుత్వ సెక్యూరిటీలో అంటే ప్రజల్ని ప్రోత్సహించుకోవడం కోసము ఇన్ఫ్లేషనరీ ఇండెక్స్డ్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ వల్ల నువ్వు భయపడక నాయకుడా, నేను ఆ ఇన్ఫ్లేషన్తో కలిపి నీకు వడ్డిస్తానని చెప్తుంది. అర్థమైంది కదా? రైట్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమి ఇచ్చారు. దీనిని ఆర్బీఐ ప్రవేశపెట్టిన బంగారం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవారికి ప్రభుత్వం పొదుపు వైపు మరలించాలని, తద్వారా విత్తారంగంలో వనరులు తీసుకురావాలని వీటిని ప్రవేశపెట్టను. ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేయడంతో ఈ బాండ్లపై స్థిరమైన వాస్తవ వడ్డీ రేటు లభించును. ప్రతి పెట్టుబడిదారు 1,00,000 నుంచి 10,000 నుండి 2 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అక్కడ అంటే ఐఐబి ఎంత దాని ఇన్వెస్ట్మెంట్ ఎంత? 10K నుంచి 2 crores వరకు. రైట్. నెక్స్ట్, దీని కాల పరిమితి 10 సంవత్సరాలు. 2013 జూన్ దీనికి అనుగుణంగా ప్రభుత్వ సెక్యూరిటీలు దీన్ని జారీ చేయబడ్డాయి. ఈ బాండ్లు జారీ చేయడం ద్వారా ప్రభుత్వ రుణం తీసుకున్నట్లు అవుతుంది. ఇక్కడ గమనించాలి, మనము ఓఎంఓ మాట్లాడుకున్నాం, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ప్రభుత్వం బాండ్లను జారీ చేస్తే ఆ బాండ్లను ఆర్బీఐ మనకు అమ్ముతుంది. దాన్ని ఓఎంఓ ఆపరేషన్స్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్, బహిరంగ మార్కెట్ చర్యలు అన్నాం. ఇప్పుడు ఈ ఓఎంఓనే అది చేసేది ఆర్బీఐ కూడా, కాకపోతే ఇన్ఫ్లేషన్ రేట్ను కూడా కలిపిస్తుంది కాబట్టి దీన్ని ఐఐబి అంటున్నారు, అంతే. అది మీరు గమనించాలి. రైట్. పక్కన పెడితే ఈ బాండ్లపై వడ్డీని ప్రతి 6 నెలలకు ఒకసారి చెల్లిస్తారు. ఈ బాండ్లు ముఖ్యంగా పెట్టుబడిపై ద్రవ్యోల్బణ నష్టపోయిన తగ్గిస్తుంది. ఈ బాండ్లు కొనడానికి ఎఫ్ఐని కూడా అనుమతిస్తుంది. వాణిజ్య బ్యాంకులు ఎస్ఎల్ఆర్ కూడా దీన్ని పెట్టుకోవచ్చు. అంటే ఎఫ్ఐఐ అంటే ఏంటి? ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ ఎస్ఎల్ఆర్ అంటే మీకు చెప్పాను. అంటే ఇప్పుడు ఒక బ్యాంకుకి 1,00,000 డిపాజిట్ వస్తే దాంట్లో సిఆర్ఆర్ అంటే ఆర్బీఐ దగ్గర కొంత ఉంచాలి, ఎస్ఎల్ఆర్ కింద తన దగ్గర కొంత ఉంచుకోవాలని చెప్పాను. నివారణ చర్యల దగ్గర డీటెయిల్గా వస్తాయి, బ్యాంకింగ్లో డీటెయిల్గా వస్తాయి. డోంట్ వరీ అబౌట్ దాట్. ఎస్ఎల్ఆర్ అంటే ఈ ₹1,00,000 4% ఇది పెట్టుకోవాలంటే 4,000 ఇది పెట్టాలి. ఇది 18,000 పెట్టాలి. 4, 18, 22,000. 22,000 పోగా లక్షలు ఇంక ఎంత మిగిలి ఉంటుందో అంత రుణం ఇచ్చుకోవచ్చు. ఈ ఎస్ఎల్ఆర్ ఇప్పుడు ఒకవేళ ఈ బ్యాంక్ అనేది ఈ ఐఐబి బాండ్లను ఒక 20,000 కొంటే ఆ 20,000 ఆ యొక్క బాండ్ని ఎస్ఎల్ఆర్ కింద తన దగ్గర ఉంచుకోవచ్చు అని చెప్తుంది. దీని విసులుబాటు కూడా ఇచ్చారు. రైట్. ఇంకా ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే విదేశీ పరోక్ష పెట్టుబడులు. అంటే విదేశాల వాళ్ళు కూడా ఈ బాండ్లను కొనవచ్చు, వాళ్ళకు కూడా వడ్డీ రేట్లు లభిస్తాయని చెప్పడం జరుగుతుంది. ఇది టోటల్గా ఐఐబి అంటే మీకు అర్థమై ఉండాలి. నెక్స్ట్ బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్. బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అంటే చూద్దాం. ఇక్కడ ఏదైనా కానీ ఇన్ఫ్లేషన్ వస్తుందంటే అర్థం ఏంటి? అంటే డిమాండ్ అయినా పెరగాలి, సప్లై అయినా తగ్గాలి. ఓకేనా? అంటే సప్లై తగ్గి డిమాండ్ పెరిగితే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇక్కడ ఇదే పాయింట్ ఉండదు, చూడాలి. డిమాండ్ మారకుండా సప్లై భారీగా పడిపోతే పెరిగే ధరలను బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అందరు. ఇటువంటి పరిస్థితి సప్లై వైపు అడ్డంకుల వలన సరైన నిర్వహణ లేకపోవడం వలన ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలు అందరూ కూడా 100 మంది ఉన్నారు అనుకుందాం. ఆర్థిక వ్యవస్థలు మొత్తం 100 మంది ఉన్నారు. ఈ 100 మందికి ఏం కావాలి? 100 చాక్లెట్లు కావాలి. 100 చాక్లెట్ కావాలి. రైట్. 100 చాక్లెట్లు కావాలన్నప్పుడు ఇతను ఈ సప్లయర్ 100 చాక్లెట్లు అందించాడు. డోంట్ వరీ అబౌట్ దట్. అయితే వీళ్ళు 100 మందే ఉన్నారు, అంటే డిమాండ్ ఎటువంటి మార్పు లేదు. డిమాండ్ చేసేవాళ్ళు 100 మంది, కానీ సప్లై చేసేవాడు ఈసారి 80 చేశాడు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడికి రా మెటీరియల్ అంటే రా మెటీరియల్ లేకను, వాడు సరిగ్గా సప్లై చేయలేకపోవడంలో, అంటే తన వ్యవస్థాపనలో లోపం ఏదైనా కావచ్చు. అంటే సప్లై చేయడంలో కొన్ని అడ్డంకుల వలన వాడి దగ్గర డబ్బు లేకపోవచ్చు, ఏదైనా కావచ్చు. సప్లై వైపు కొన్ని అడ్డంకుల వలన సప్లై కొరవడి ధరలు పెరిగితే అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది. దాన్ని బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే సప్లై లేకపోవడం వల్ల, అంటే డిమాండ్ అదే విధంగా ఉంటుంది, డిమాండ్ ఏం పెరగదు, సప్లై అట్టే ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే, వాడు సప్లై వైపు అడ్డంకుల వలన, నిర్వహణ లోపం వల్ల వాడు ఏం చేస్తాడంటే ధరలు పెంచడం ఏదో ఒకటి చేస్తాడు. దాన్ని బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ నేను గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. ద్రవ్యోల్బణం అనేది కనపడని పన్ను వంటిది అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సోపు ధర ఉంది. ఒక సోప్, సంతూర్ సోప్ ధర 10 రూపాయలు అనుకుందాం, రైట్? గవర్నమెంట్ ఏం చేసింది ఈ సంవత్సరము? సంతూర్ సోప్ మీద 2 రూపాయలు, 2 రూపీస్ ట్యాక్స్ వేసింది, ట్యాక్స్ పెంచింది. ఇప్పుడు సబ్బు ధర ఎంత అవుతుంది? 12 రూపాయలు అవుతుంది. అంటే ఇప్పుడు సబ్బు ధర పెరగడానికి కారణం ఏంటి? గవర్నమెంట్ ట్యాక్స్ చేయడమే. ఓకేనా? గవర్నమెంట్ ట్యాక్స్ చేయడం వల్ల సబ్బు ధర పెరిగింది. ఇది కేసు 1. నెక్స్ట్ చూద్దాం. సోపు ధర ఎంత? సోపు ధర 10 రూపాయలు. ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ వచ్చింది. అంటే డిమాండ్ పెరగడం వల్ల, సప్లై తగ్గడం వల్ల ఏదో రకంగా ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు వస్తు ధరలు రోజు పెరుగుతున్నాయి. ఆ వస్తు ధరలు పెరుగుతూ ఈ సోప్ ధర 10 రూపాయల నుంచి 12 రూపాయలకి పెరిగింది. అంటే గవర్నమెంట్ ట్యాక్స్ వేసినా సోపు ధర పెరిగింది, ఇన్ఫ్లేషన్ వచ్చినా సోపు ధర పెరిగింది. కాబట్టి ఈ ద్రవ్యోల్బణాన్ని కనపడని పన్ను కూడా అంటారు. దీన్ని ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ అంటారు. చూద్దాం. ప్రభుత్వం కరెన్సీ ముద్రించి చలామణి చేస్తే ద్రవ్య సప్లై పెరిగి ధరలు పెరిగి ప్రజల వ్యయహరత ఆదాయం తగ్గును. దీనివల్ల జీవన ప్రమాణం తగ్గును. అంటే ద్రవ్యోల్బణం అనేది పన్ను వలె పనిచేస్తుంది. ఈ రకమైన ద్రవ్యోల్బణాన్ని, పన్నుని సిగ్నరేజ్ అందరూ అని పిలుస్తారు, రైట్? ఇక్కడ మీరు గుర్తించాల్సిన అంశం ఏంటంటే, అది నేను మీకు డిమాండ్ వైపు కానీ సప్లై వైపు కానీ ఏదో కారణం వల్ల ధరలు పెరుగుతాయని మీకు చెప్పడం జరిగింది. డిమాండ్ ఎందుకు పెరుగుతుంది, సప్లై ఎందుకు తగ్గుతుంది అనే అంశాల గురించి ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. అంటే దేశంలో ఆర్బీఐ అనేది ఆర్బీఐ ఏం చేసింది? ఎక్కువ డబ్బులు ముద్రించేసింది. ద్రవ్య సప్లై పెరిగింది, ప్రజల దగ్గర ఆ డబ్బులు పెరిగాయి. అంటే నిన్నటి వరకు కేజీ కందిబ్యాగులు కొనేవాడు వాడికి డబ్బులు ఉంటే 3 కేజీలు కొంటున్నాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనకు ఆ డబ్బులు ఉంటాయో మన కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు అందరూ కందిపప్పు కొంటుంటే కందిపప్పు ధరలు పెరుగుతాయి, రైట్? అంటే మనం డిమాండ్ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ వచ్చి దాని ధర పెరుగుతుంది. ట్యాక్స్ చేసే విధంగానే ఉంది ఇక్కడ కూడా, రైట్? ఇది టోటల్గా. నెక్స్ట్, వేజ్ ప్రైస్ స్పైరల్ అంటే ఏంటి? రౌండ్ తిరగడానికి స్పైరల్ అంటారు. స్పైరల్ బైండింగ్ అంటుంటారు. మీరు బుక్స్ వేసుకుంటూ ఉంటుంది. స్పైరల్ బైండింగ్ అంటూ ఉంటుంది. ఇటు సర్కిల్ ఉంటుంది. సరే, ఇక్కడ ఏందో చూద్దాం. ఇక్కడ ఏదైనా కానీ మీరు నిత్య జీవితంలో మీకు కనపడే అంశాన్ని ఆ ఉదాహరణగా చెబితే మీకు ఈ టాపిక్స్ లాంగ్ టర్మ్లో గుర్తుంటాయి. అది నా ఉద్దేశం. అందుకే నేను మీకు మీ పక్కన కనపడే అంశాలనే మీకు నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను, రైట్? పక్కన పెడితే, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు శ్రామికుల వేతనాలు పెంచమని కోరుతారు. వేతనాలు పెంచుట వలన ఉత్పత్తి వ్యయాలు పెరిగి ధరలే పెరగటం వలన మరలా శ్రామికులు జీవన ప్రమాణం పడిపోవను. సరే, ఇదేందో చూద్దాం. ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరిగాయి. శ్రామికులు ఉంటారు కదా, శ్రామికులు ఏం చేస్తారంటే వాళ్ళ యాజమాన్యంతో, ఓనర్తో ఏం చెప్తారంటే, మార్కెట్లో రోజు కూరగాయల ధరలు అన్ని ధరలు పెరిగిపోతున్నాయి, కందిపప్పు ధరలు, బియ్యం ధరలు అన్నీ పెరిగిపోతున్నాయి. అంటే మార్కెట్లో ఇన్ఫ్లేషన్ వచ్చింది, ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి ఆ ధరలతో మేము వస్తువులు కొనుగోలు చేయలేకపోతున్నాం. కాబట్టి కాస్త మా జీతాలు పెంచమని అడుగుతారు వాళ్ళు, రైట్? ఓనర్ ఏం చేస్తాడు? ఇంక వాళ్ళు డిమాండ్ చేశారు కాబట్టి ఓనర్ ఏం చేస్తాడు? జీతాలు పెంచుతాడు.
జీతాలు పెంచి సైలెంట్గా ఉంటాడా? అది ఆయనకు భారమే కదా, ఆయనకు భారమే కదా. ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ వస్తు అంటే ఆ వస్తు ధరలు పెంచేస్తాడు. వస్తు ధరలు మళ్ళీ పెరిగాయి, శ్రామికులు మళ్ళీ ఓనర్ని అడుగుతాడు, ఓనర్ జీతం పెంచుతాడు, మళ్ళీ వస్తువు రేట్లు అంటే ఆ భారాన్ని మళ్ళీ వస్తువుల మీద వేస్తాడు. దానివల్ల వస్తువు ధరలు పెరుగుతాయి. మళ్ళీ శ్రామికుల యొక్క అంటే కొనుగోలు శక్తి, జీవన ప్రమాణ స్థాయి పడిపోతుంది. మళ్ళీ ఓనర్ని అడుగుతారు, జీతం పెంచుతాడు, వస్తువు ధరలు పెంచుతాడు, మళ్ళీ శ్రామికులు అడుగుతారు. ఈ రకంగా ఒక సర్కిల్ లాగా, జైంట్ వీల్ లాగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే వేజ్ ప్రైస్ స్పైరల్ అంటారు. అంటే ఒకసారి ఇది మార్కెట్లో ధరలు పెరగడం ఇన్ఫ్లేషన్ వస్తుంది, రెండోసారి వాళ్ళకి జీతాలు పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఏదైనా కానీ వస్తు ధరలు పెరుగుతున్నాయని గమనించాలి. ఇక్కడ చూడండి, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు శ్రామికులు వేతనాలు పెంచమని కోరతారు. వేతనాలు పెంచడం వల్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగి ధరలు పెరగడం వల్ల మరలా శ్రామికులు జీవన ప్రమాణ స్థాయి పడిపోను. ఇది మరలా వేతనాల పెంపుదల దోహదపడుతుంది. దీనిని వేజ్ ప్రైస్ స్పైరల్ లేదా ఇన్ఫ్లేషన్ స్పైరల్ అందరూ 1935లో అమెరికా ఆర్థిక వ్యవస్థ దీర్ఘమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. రైట్, ఇది టోటల్గా ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ పెట్టాను. ఏం కంపెనీ పెట్టాను? ఫర్ ఎగ్జాంపుల్ నా చేతికి వాచ్ ఉంది. నేను ఒక వాచ్ కంపెనీ పెట్టాను. నాకు ఈ సంవత్సరం ఎంత వచ్చింది? ఈ సంవత్సరం నాకు ప్రాఫిట్ 1 కోటి రూపాయలు వచ్చింది. నెక్స్ట్ సంవత్సరం నాకు ప్రాఫిట్ 1,50,00,000 వచ్చింది. ఈ సంవత్సరం నాకు 1 కోటి రూపాయలు వచ్చింది, 1 crore. ఇప్పుడు నాకు 1,50,00,000 వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ సంవత్సరం. అయితే ఈ రకంగా నా ఆదాయం ఒక 50,00,000 పెరిగింది. 50,00,000 నాకు ఆదాయం పెరిగిందని చెప్పి నా అకౌంట్లో నేను రాసుకుంటాను. కానీ నా ఆదాయం పెరగడంలో ఎంతో కొంత ఇన్ఫ్లేషనరీ ప్రభావం కూడా ఉంటుంది కదా. అంటే ఇన్ఫ్లేషన్ వల్ల ఈ వాచ్ ధరలు పెరిగి ఉంటాయి కదా. వాచ్ ధరలు పెరగడం వల్ల ఈ రకంగా నా ఆదాయం కూడా పెరిగి ఉంటుంది కదా. కాబట్టి నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000 వచ్చాయి. ఈ 1,50,000లో ఒక 10 లక్షలు నాకు ఇన్ఫ్లేషన్ వల్ల వచ్చింది. అంటే ఇన్ఫ్లేషన్ వల్ల ధరలు పెరిగి, వాచ్ ధరలు పెరిగి నాకు 10 లక్షలు ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చింది. అంటే యాక్చువల్గా నాకు 1,40,000 రావాలి, ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల నాకు 1,50,000 వచ్చాయి. ఈ విధంగా మనకు వచ్చినట్టే వ్యాపారస్తులు తమకు వచ్చినటువంటి ఆదాయ లాభాలలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తీసి వాళ్ళ అకౌంట్లను చూపితే దాన్ని ఇన్ఫ్లేషన్ అకౌంట్ అంటారు. చూడండి, కార్పొరేట్ సంస్థలు మార్కెట్ ధరలో తమ లాభాలు ప్రకటించుకున్నప్పుడు ద్రవ్యోల్బణం వలన అధిక లాభాలు వచ్చినట్లు కనిపించవచ్చు. అట్లా కాక సంస్థ తన లాభాలను ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసి ప్రకటిస్తే దాన్ని ఇన్ఫ్లేషన్ అకౌంట్ అని అంటారు. దీనివలన ఆ సంస్థ యొక్క వాస్తవ లాభాలు తెలియను. రైట్. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ప్రీమియం మీకు చెప్పడం జరిగింది. నేను ఏం చెప్పాను? ద్రవ్యోల్బణ కాలంలో రుణదాత ఎవడైతే రుణం ఇస్తాడో వాడు నష్టపోతాడు. రుణగ్రహీత ఎవరైతే ఉన్నాడో వాడు లాభం పొందుతాడు. అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఎవరైతే రుణం తీసుకుంటాడో లాభం పొందుతాడన్నో అతను ఎంతైతే లాభం పొందుతాడో దాన్ని ఇన్ఫ్లేషన్ ప్రీమియం అంటారు. రైట్. చూడండి, రుణగ్రహీత ద్రవ్యోల్బణ కాలంలో తీసుకొచ్చే బోనస్ని ఇన్ఫ్లేషన్ ప్రీమియం అంటారు. రైట్. నెక్స్ట్ స్కిఫ్లేషన్ మీకు నేను సాపేక్ష ధరలు అని చెప్పడం జరిగింది. సాపేక్ష ధరలులో మార్పులు అని చెప్పాను. సాపేక్ష ధరలో మార్పులు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరిగేటప్పుడు అన్ని వస్తు ధరలు ఒకసారికి పెరగవు. అంటే అగ్రికల్చర్ అంటే వ్యవసాయ సంబంధించిన వస్తువులు నిదానంగా పెరగవచ్చు. పారిశ్రామిక వస్తువుల యొక్క ధరలు వేగంగా పెరగవచ్చు. ఈ రకంగా ధరల పెరుగుదలలో కూడా మార్పులు ఉంటాయి, సాపేక్ష మార్పులు ఉంటాయి. రైట్. ఈ రకంగా ఇప్పుడు ఏందో చూద్దాం. ఆర్థికవేత్తలు ద్రవ్యోల్బణం మరియు సాపేక్ష ధరల పెరుగుదల మధ్య తేడాను చూపిస్తున్నారు. ద్రవ్యోల్బణం అనగా సాధారణ వస్తు ధరల పెరుగుదల, సాపేక్ష ధరలు అంటే వస్తు ధరల పెరుగుదల అనగా ఒకటి లేదా ఒక చిన్న గ్రూపు వస్తువుల ధరల పెరుగుదల. అంటే ఒక గ్రూపుకు చెందినటువంటి వస్తువులు ధర పెరుగును. అంటే ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏంటంటే మీకు అర్థమేంటి చెప్పాలంటే, నేను మార్నింగ్ క్లాస్లో అంటే ఆహార ధరల సూచిలో 2009లో ఒక విచిత్ర పరిస్థితి అని చెప్పాను. విచిత్ర పరిస్థితులు ఏం జరిగింది? మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువులు ఏం జరిగినాయి? వస్తువులు తగ్గినాయి.
ఆహార వస్తువులేమో పెరిగినాయి. అంటే ఆర్థిక వ్యవస్థలో ఒక వర్గానికి చెందినటువంటి వస్తువులు పెరగడము, ఒక రంగానికి చెందినటువంటి వస్తువులు తగ్గడము, దాన్ని స్కీఫ్లేషన్ అంటారు. స్కీఫ్లేషన్ అంటే ఒక గ్రూపుకు చెందినటువంటి వస్తువులు పెరగడాన్ని స్కీఫ్లేషన్ అంటారు. ఈ రకంగా ఈ రెండు సంభవిస్తాయని స్కీఫ్లేషన్ అంటారు. చూడండి ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం మరియు సాపేక్ష ధరల పెరుగుదల మధ్య తేడాను చూపిస్తారు. ద్రవ్యోల్బణం అనగా సాధారణ వస్తువుల పెరుగుదల, సాపేక్ష వస్తువుల పెరుగుదల అనగా ఒకటి లేదా ఒక చిన్న గ్రూపు వస్తువులని పెరుగుదల. అంటే ఒక గ్రూపుకు చెందిన వస్తువులు పెరుగుతాయని అర్థం. ఒక గ్రూపుకు చెందిన వస్తువుల ధర పెరిగితే దాన్ని స్క్యూఫ్లేషన్ అంటారు. 2009లో మిగతా వస్తువు ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ ఆహార ధరలు పెరుగుతూ వచ్చాను. ఆ పదాన్ని 2009-10 ఆర్థిక సర్వేలో భారత ప్రభుత్వం ఉపయోగించింది. ఇది టోటల్గా స్క్యూఫ్లేషన్ అంటే. నెక్స్ట్ సేవా ధరల సూచి, సర్వీస్ ప్రైస్ ఇండెక్స్. అంటే మన దేశంలో WPIలో సేవలు గణించట్లేదని చెప్పాం. కానీ మన దేశ జాతీయ ఆదాయంలో 50% పైగా ఎక్కువ వాటా సర్వీస్ సెక్టార్ అందిస్తుంది. కాబట్టి ప్రొఫెసర్ అభిజిత్ సేత్ అనే ఆయన ఏమంటాడంటే సేవలను కూడా ఇన్ఫ్లేషన్ అంటే WPIలో భాగం గణించాలని చెప్పి సూచించడం జరుగుతుంది. ఇది టోటల్గా మిస్లీనియస్ అంశాలు అంటే ఏంది అనేది. రైట్, మనము నెక్స్ట్ క్లాస్లో ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ అది గురించి మాట్లాడదాం. రైట్, ఇంకా విషయానికి వస్తే ఆన్లైన్ కోర్స్ అనేది నేను మీకు ఇస్తానని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇండియన్ ఎకానమీ టాపిక్స్ కూడా ఏమేమి ఉంటాయి అనేది మీకు పెట్టడం జరిగింది. బ్యాంకింగ్, RBI అండ్ మానిటరీ పాలసీ, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫిస్కల్ పాలసీ, ట్రేడ్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, అగ్రికల్చర్ పాలసీ, నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్, ఇన్క్లూజివ్ గ్రోత్, SDG, ఎకనామిక్ రిఫార్మ్స్, ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్, పవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా ఇవి ఇండియన్ ఎకానమీలో నేను అందించే మీకు అంశాలు. ఇంకా ఎక్కువ ఇస్తాను, జస్ట్ లిస్ట్ ఇచ్చాను అంతే. మీకు ఇంకా వేరే టాపిక్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా కొన్ని టాపిక్స్ ఉన్నాయి సపరేట్గా, వాటిని కూడా నేను వీలున్నప్పుడు మీకు అందించడం జరుగుతుంది. అంటే APPSC వరకు వీటి వరకు మీకు సరిపోతుంది. ఇక్కడ ఏపీ ఎకానమీ టాపిక్స్ మనకు అందరికీ తెలుసు. అంటే మ్యాక్సిమం ఇండియన్ ఎకానమీ చూస్తే మీకు దాదాపు ఏపీ ఎకానమీ అయిపోయినట్టే. ఏపీ ఎకానమీలో సపరేట్గా రీజనల్గా ఏపీ సంబంధించిన ఆర్థిక అంశాలు ఏంటి, ఆర్థిక విధానాలు ఏంటి, అవి గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. రైట్, ఇక్కడ మీరు గమనిస్తే 100కు 100% నేను సిలబస్ కంప్లీట్ చేస్తాను. దాంట్లో ఎటువంటి అతిశక్తి లేదు. 100కు 100% మీకు ఏ టాపిక్ కూడా మీకు చెప్పకుండా అయితే నేను ఉండను. అదేవిధంగా ఆ కోర్స్ టాపిక్స్లో ఏదైనా కరెంట్ అప్డేట్స్ వస్తే కూడా వాటితో కలిపి చెప్తాను. అదేవిధంగా ఏదైనా ఎకానమీకి సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏదైనా ఉంటే స్పెషల్గా అనలైజ్ చేస్తాను. ఇవి టోటల్గా ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి మనం ఏ రకంగా ఉండేది కోర్సు. 100కు 100% అంటే ఈ ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్టులో ఈ కొన్నే ఉన్నాయి. నేను ఇంకా మొత్తం కూడా చాలా వరకు మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ ప్రైజ్ విషయానికి వచ్చేసరికి నేను మొదట ఇలా అనుకున్నాను. అంటే 10 months అంటే 10 నెలలు 1999 అనుకున్నాను. అంటే ఒకటి గమనించాలి, నేను కంటెంట్ ఇవ్వడంలో, ఎక్స్ప్లెనేషన్లో మీకు అర్థం కాకుండా ఏముండదు. మీరు ఇన్ని క్లాసులు విన్నారు, నా క్లాసులు నేషనల్ ఇన్కము, ద్రవ్యము, డిమాండ్, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అయిపోయింది, ఇన్ని చూశారు. నా వే ఆఫ్ టీచింగ్ కానీ నేను సాధారణ అభ్యర్థికి సైతం నాన్ ఎకానమీ బ్యాక్గ్రౌండ్కి కూడా తెలియని విధంగా అంటే అతను కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకున్నాను. కాబట్టి చెప్పాను. మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు తెలుసు. కాబట్టి నేను చాలా కష్టపడాలి. ఇప్పుడు మీరు ఈ టాపిక్స్ చూస్తే ఎంత పెద్ద టాపిక్స్ మీకు తెలియాలి. ఇవి ఎన్ని గంటలు పడతాయో, ఎన్ని రోజులు పడతాయో కూడా, అంటే ఎన్ని గంటల్లో వాటిని చెప్పగలను అనేది నాకే ఐడియా లేదు. అన్ని గంటలు పడతాయి. కాబట్టి నేను మొదట ఇలా అనుకున్నాను, 1999 అనుకున్నాను. ఒకటి గమనించాలి, ఇక్కడ
సిలబస్ కూడా 4 నెలల్లో కంప్లీట్ చేస్తాను. నేను డిలే అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆన్లైన్ కోర్సు స్టార్ట్ చేయడానికి కూడా కారణము ఇదే అని చెప్పాను మీకు. ఏమని చెప్పాను? ఫస్ట్ మీకు సిలబస్ కంప్లీట్ చేసేయాలి. ఏదో నోటిఫికేషన్ వస్తుందంటే మీకు సిలబస్ కంప్లీట్ చేసేయాలని చెప్పాను. అయితే చాలామంది అభ్యర్థులు కోర్సు ప్రైస్ తగ్గించండి సార్ అని చెప్పారు. అంటే ఇది కరోనా అని చెప్పి ఆర్థిక పరిస్థితులు ఏం బాగాలేవని చెప్పి అడగడం జరిగింది. కాబట్టి నేను దీన్ని ప్రస్తుతానికి అంటే ఎవరైతే మొదట తీసుకుంటారో నా వరకు ఎవరైతే మన క్లాసులు కోరుకుంటున్నారు అనేది నాకు మొదటే తెలుస్తుంది. కాబట్టి మొదటగా ఎవరైతే తీసుకుంటారో వారికి నేను ఈ ప్రైజ్లో ఇవ్వడం అనేది జరగదు. తర్వాత కొంచెం పెంచేస్తాను. ప్రస్తుతం నేను 1499 ఈ కోర్సుకి అయితే అంటే ఈ ప్రైజ్కి అయితే కోర్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మీరు కూడా గమనించండి, 4 నెలల్లో నేను సిలబస్ పూర్తి చేయాలి మీకు. ఇక్కడ మీరు టాపిక్స్ చూస్తే ఇక్కడ మీరు గమనించాలి. టాపిక్స్ చూడండి ఎంత పెద్ద పెద్దయో. ఒకసారి మీ దగ్గర చిరంజీవి ఎకానమీ బుక్ కానీ మరి అతను రాసిన ఎకానమీ బుక్ కానీ ఉంటే ఆ బుక్ సైజ్ చూడండి ఒకసారి. ఆ ఇండియన్ ఎకానమీ ఆ బుక్ అంతా మళ్ళీ ఏపీ ఎకానమీ మొత్తం చెప్పాలి నేను వితిన్ 4 monthsలో. నేను ఎంత డెడికేటెడ్గా చెప్పాలి అనేది మీరు గమనించాలి. అర్థమవుతుందా? మీరు జస్ట్ నేను ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని సాధారణ అభ్యర్థులు సైతము ప్రతి ఒక్కరు కూడా అందాలని ఉద్దేశంతో నేను ఈ ప్రైజ్కి అయితే ఇవ్వాలని ఫైనల్గా డిసైడ్ చేయడం జరిగింది. 10 monthsకి అంటే మీరు 4 months మీ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. 6 months మీరు మళ్ళీ చూసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి మీరు ఎన్నిసార్లు చూసుకోవచ్చు. రైట్? ఇది టోటల్గా మీకు ఏదైనా కానీ మీ గురించి నాకు పర్సనల్గా ఈ ప్రైస్ సంబంధించి ఏదైనా చెప్పాలనుకుంటే ఈ మెయిల్కి మీరు మెయిల్ చేయండి. రైట్? నేను చాలా రీజనబుల్గా పెడుతున్నాను. అంటే ప్రతి ఒక్కరికి చేరాలి. అంటే ఎకానమీ అనేది చాలామంది ఏదో టఫ్ అని చెప్పి రకంగా పెద్ద పెద్ద ఆకాశానికి ఎత్తేస్తుంటారు. అలా కాకుండా ఇది ఈజీనే. మీరు ఈ ప్రకారంగా మీకు ఈ 4 months అయిపోయిన తర్వాత ఈ 4 months మనం చెప్పేసిన తర్వాత వీక్లీ టార్గెట్స్ కూడా మీకు పెడతాను నేను. అంటే వదిలేను మీకు. అంటే 4 నెలల్లో సిలబస్ చెప్పేసి ఇంక నేను వదిలేను. ఈ 4 months నీ సిలబస్ అయిపోయిన తర్వాత మీరు నాతో పాటు క్యారీ అయితే అంటే నేను ఎప్పుడైతే అప్పుడు అంటే వీడియో అప్లోడ్ చేయగానే మీరు నోట్స్ రాసుకొని దాన్ని రివైజ్ చేసుకుంటూ అలాగా ఉంటే 4 months తర్వాత నేను వీక్లీ టార్గెట్స్ పెడతాను. అంటే ఈ వీక్లో బ్యాంకింగ్ అయిపోవాలి, ఈ వీక్లో ఫిజికల్ పాలసీ అయిపోవాలి అని చెప్పి నేను ఒక టార్గెట్ పెడతాను మీకు. ఆ టార్గెట్ పెట్టి ప్రతి సండే వీక్లీ అంటే ప్రతి సండే ఆ టాపిక్ మీద మీకు ఎగ్జామినేషన్ కూడా ఈ 4 నెలల తర్వాత మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను ముక్త కంఠంతో గంటాపదంగా చెప్పగలను. మీరు పెట్టే ఈ 4999 అంటే 1499 అనేది మీకు 100కు 100% లబ్ధి చేరుస్తుంది. రైట్? ఇప్పుడు మీకు ఏదన్నా నాతో మాట్లాడాలనుకుంటే ఈ ప్రైస్ గురించి ఈ మెయిల్కు మీరు మెయిల్ చేయండి. మీరు కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఇన్ని టాపిక్స్ ఉన్నాయి. 4 monthsలో ఒకసారి చెప్పాలి అంటే ఎంత టైం పడుతుంది, ఎంత కష్టపడాలి. సింపుల్గా చెప్పాను నేను. షార్ట్కట్లో సింపుల్గా నా వల్ల కాదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మనసు నన్ను ఒప్పుకోదు ఆ రకంగా చెప్పడానికి. అవతల అభ్యర్థికి ఎంతవరకు అర్థం చేసుకోగలగడు అనేది అంతవరకు నేను దిగి చెప్తా. అందుకే మీరు నేషనల్ ఇన్కమ్ ఫస్ట్ క్లాసెస్ చూస్తే నేను ఎంత అంటే తగ్గి ఒక 5వ తరగతి 6వ తరగతి స్టూడెంట్కి చెప్పినట్టు చెప్పిన. అక్కడ చాలా నెగిటివ్ కామెంట్లు కూడా వచ్చాయి. సార్ మీరు చెప్పిందే చెప్తారు ఇట్లా చెప్పడం వల్ల విసుగు వస్తుంది సార్ అని చెప్తున్నారు. అతను తెలుసు కాబట్టి అతనికి విసుగు వస్తుంది. అప్పుడే స్టార్టింగ్ చేసిన అతనికి అది కష్టమై ఉండాలి. నేను చెప్పడం వల్ల అదే వీడియో కింద చాలామంది అభ్యర్థులు సార్ మీరు చాలా ఓపికగా చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్ అని కొంతమంది చెప్పారు. నాకు అర్థమైనోడు కాదు ముఖ్యం, నాకు అర్థం కానివాడు ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే సబ్జెక్ట్ అర్థం కాలేదో కష్టం అనుకుంటాడో అతను ముఖ్యం నాకు. ఫస్ట్ అర్థమైనోడు కొంచెం బేసిక్స్ ఉన్నోడు తర్వాత కొంచెం అంటే కొంచెం లేట్ అయినా కానీ అర్థం చేసుకుంటాడు. కానీ ఇతడు కొంచెం టైం ఇవ్వాలి. ఇది టోటల్గా నేను కంటెంట్ ఇవ్వడంలో కానీ దాంట్లో కానీ నేను కాంప్రమైజ్ కావను. కరెంట్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి. ఏపీ ఎకనామిక్ సర్వే, బడ్జెట్, అదేవిధంగా ఇండియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్?
ఇంకా యాప్ అనేది అండర్ ప్రాసెస్లో ఉంది. యాప్ అనేది తయారవుతుంది. 1 వీక్లో మనము క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. రైట్. ఇది టోటల్గా ఈ క్లాస్లో భాగంగా నేను ఈ పెయిడ్ కోర్స్ గురించి చెప్పాను. నేను సపరేట్గా మరొకసారి ఒక చిన్న వీడియో కూడా దీని గురించి చేస్తాను. అర్థం చేసుకోవాలి మీరు కూడా. ఇంత పెద్ద చాలా ఎకానమీ అనేది కొంచెము చెప్పాలంటే సంక్లిష్టంగా ఉంటుంది. పాలిటీ కానీ ఏపీ స్టార్ కానీ కథలాగా ఇంకొక రకంగా లాజికల్గా చెప్పేయచ్చు. కానీ ఇవి కొంచెం సంక్లిష్టంగా ఉండి కొంచెం మీకు అర్థం కావడానికి కొంచెం చెప్పింది చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్స్తో కలిపి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. ఆ టైంని కూడా నేను తగ్గించి 4 monthsలో మీకు సిలబస్ అంతా అందియాలని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత మీరు 6 నెలలు మళ్ళీ చూసుకొని మీరు మరింత ఎకానమీ పరంగా జ్ఞానం సంపాదించుకోవాలనుకుంటున్నాను. మీరు గమనిస్తే గ్రూప్ 2లో పేపర్ 3లో 150 మార్కులకి ఏముంటుంది? 150 మార్కులకి పేపర్ 3 ఎకానమీ, ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ ఉంటుంది. మీరు గమనిస్తే ఈ ఏపీ ఎకానమీ నుంచి దాదాపు 200 మార్కులు మీకు గ్రూప్ 2లో కనపడతాయి. నేను అబద్ధం చెప్పట్లేదు, కావాలంటే చూడండి. ఎందుకంటే మనము ఈ ఏపీ ఎకానమీలో ఎకనామిక్ సర్వే పరంగా మాట్లాడుకునే చాలా అంశాలు పేపర్ 1లో వచ్చి ఉన్నాయి. గతంలో కూడా మీరు గమనిస్తే ఇండైరెక్ట్గా పేపర్ 2లో కూడా ఎకానమీ అంశాలు వచ్చాయి. రైట్. ఇవి టోటల్గా అంటే ఎకానమీ అనేది ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది గ్రూప్ 2 సాధించడంలో ముఖ్యంగా. రైట్. మీరు ఈ క్లాసులు వింటే మీరు గ్రూప్ 1 ఎస్ఏ రైటింగ్లో కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. కాకపోతే గ్రూప్ 2 ఎస్ఏ రైటింగ్ అనేది ఒకరు చెప్తే రాయకూడదు ఎవరైనా కానీ. మీకై మీరు అనలైజ్ చేయగలగాలి. మీరు ఒక జిల్లాకి, ఒక మండలానికి భవిష్యత్తులో గ్రూప్ 1 ఆఫీసర్ అయినప్పుడు ఆ మండలంలో, ఆ జిల్లాలో, ఆ ప్రణాళికలో నిర్దేశించుకోవాల్సిన అంశం మీ మీద ఉంటుంది. మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. మీరు నిర్ణయించినట్టు, మీరు ప్రచురించినట్టే అక్కడ ప్రణాళిక నిర్వర్తించబడాలి. కాబట్టి మీకు సొంత థాట్స్ ఉండాలి. సరే, వాటి గురించి నేను స్పెషల్గా గ్రూప్ 1 గైడెన్స్ కూడా చెప్తాను త్వరలో. రైట్. ఇది టోటల్గా నేను స్పెషల్గా వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మనం ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ చెప్పుకుంటే, ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ అండ్ ఉర్జిత్ పటేల్ కమిటీ ఉంది, చిన్న టాపిక్. అది ఒక 1/2 అవర్లో అయిపోతుంది. ఇన్ఫ్లేషన్ చాప్టర్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.